బోడ కాకరకాయ రెసిపీ. హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీఎల్ ఛానల్. సో ఇప్పుడు నూనె గరమైంది, ఆవాలు జీలకర్ర వేసేసినాము. అవి కొంచెం వేగినాక 3 పచ్చిమిరపకాయలు వేసేయాలి. అవి మంచిగా ఇట్లా కొంచెం వేగినాక తర్వాత 2 ఉల్లిగడ్డలు కట్ చేసినాయి, అవి కూడా వేసేయాలి. అవి కొంచెం మంచిగా రెడ్ అయినా బ్రౌనిష్ టైప్ అయినా నడుతుంది. మంచిగా వేగినాక మన కడిపత్త కూడా వేసేయాలి. అది కింద ఏమున్నాయని ఆలోచిస్తారు కదా, అది బోడ కాకరకాయ, స్మాల్ కాకరకాయ. సో అది రెసిపీ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇది బోడ కాకరకాయ పులుసు. సో దాని తర్వాత ఏమేమి ఎత్తున్నామో కంటిన్యూ చూస్తారా ఎలా చూద్దాం పాలి. ఇంకొక విషయం, 15 to 10 minutes చింతపండు నానబెట్టుకుంటే మంచిది, ఎందుకంటే అది మనం పిసినందుకు ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం మైనీగా కాలేదా అని కలపాలి. కలిపినాక 10 to 15 minutes ముందు చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి 1 టేబుల్ స్పూన్. అండ్ దాని తర్వాత కలుపుకోవాలి. మంచిగా తోడం కలుపుకున్నాక కొంచెం పసుపు వేయాలి. ఎంత అంటే ఇప్పుడు పెడతాం అలా పసుపు వేయండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేయాలి. తర్వాత మళ్ళీ కలపాలి కొంచెం, ఎందుకంటే అదంతా మిక్స్ కాదు. ఎందుకు గార్లిక్ పేస్ట్ మంచిగా మిక్స్ అయితే ఆ కూర మంచిగా మస్తు ఉంటుంది, అది తింటేనే అబూగా. దాని తర్వాత మెంతి పొడి వేయాలి 1/2 టేబుల్ స్పూను. అది మేము అందాజాగా వేసేసినాం. మంచిగా అది కలుపుకోవాలి. దానికి కూడా మసాలా అనేది అది కలుపుకుంటే మస్తు ఉంటుంది. చలో ఇప్పుడు బోడ కాకరకాయలు తీసుకుందాం. బోడ కాకరకాయలు ఎంత తీసుకున్నామని తెలియాలి కదా, అది 1/2 కిలో కాకరకాయ. సో కాకరకాయలు అన్నీ వేసేయాలి అలా. మళ్ళీ ఓవరాల్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అదంతా మసాలా వేసినాం మనం, ఉల్లిగడ్డ మిరపకాయలు జోపి ఉన్నాయి, మళ్ళీ ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసినాం కాబట్టి అదంతా మిక్స్ అయితే దానికి ముక్కలు పడితే మంచిగా టేస్ట్ వస్తుంది. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దీని తర్వాత ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేయాలి. ఉప్పు వేసినాక ఓవరాల్ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే సాల్ట్ అన్ని ముక్కలకు పట్టాలి కాబట్టి మొత్తం ఓవరాల్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కారం కూడా వేయాలి 1 టేబుల్ స్పూన్, అంటే పెద్ద చెంచా కారం వేయాలి. కారం వేసినాక ఓవరాల్ మళ్ళీ మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాక కారం వేసినాక మంచిగా మిక్స్ చేయాలి. కారం వేసినాక ఇప్పుడు కలిపినాక మూత పెట్టేయాలి. మూత పెట్టినాక 10 to 25 minutes ఉడకపెట్టడానికి పెట్టినాం. దాని తర్వాత 2 గ్లాస్ చింతపండు గుజ్జు తీసినాం, అది అంతా వేసేయాలి 2 గ్లాస్. మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. పులుసు వేసినాక వాసన అయితే ఇట్లా పోతుంది. ఓకే, సో ఇప్పుడు పులుసు అది మనం వేసేసినాం కాబట్టి అది మళ్ళీ అందుకు 20 to 25 minutes మరగనిచ్చేయాలి స్టవ్ మీద. అది మరిగేదాకా ఇప్పుడు అదేంటిది మన నువ్వుల పొడి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నువ్వుల పొడి వేసేసాం, అది మంచిగా మిక్స్ కావాలి. ఎందుకంటే మంచిగా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది. దాని తర్వాత కొత్తిమీరకు మంచిగా కట్ చేసుకొని కట్ చేసి కొత్తిమీర వేసేసాం. సో దిస్ వీడియో ఇస్ అండ్ బోడ కాకరకాయ పులుసు ఇస్ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టాటా, బై బాయ్.